హాయ్ ఫ్రెండ్స్, హెమ్మింగ్ చేయకుండా మనం ఒక్క దగ్గర కూడా హెమ్మింగ్ చేయకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ బౌ హ్యాండ్స్ ఆల్రెడీ వీడియో అయితే చేశాను, చూడండి. ఓకేనా, లింక్ అయితే ఇస్తాను. లుక్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా. అలాగే చూసారు కదా ఎంత నీట్ వచ్చిందో ఫినిషింగ్ అనేది, మనకి ముడతలు లేకుండా షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి. ఎలా రావాలి అనేది కూడా నేను చూపిస్తాను. అది కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా ఇలా వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఇలాగా ఫస్ట్ అయితే ఇలాగా నెక్, ఫ్రంట్ నెక్ కట్ చేసాను. ఇలాగా క్యాన్వాస్ పేపర్ అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను ఈ నెక్ ఎందుకు కట్ చేయలేదు కూడా చెప్తాను. ఓకేనా, క్యాన్వాస్ పేపర్ బ్యాక్ పార్ట్ కూడా నేను ఐరన్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియో చూస్తుంది ఈ విధంగా ఇలా పెట్టేసుకొని షోల్డర్ నీట్గా ఈ విధంగా కరెక్ట్ పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తాను కదా, ఈ విధంగా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టండి. ఓకేనా, క్రాస్గా కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా మనం నీట్గా కుట్టుకోవాలి. కుట్లు మనం కుట్టే దాంట్లో కూడా కొంచెం ఉంటుంది. ఓకేనా, కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, నీట్గా కుడితేనే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అది కటింగ్ కూడా కరెక్ట్గా చేసేసుకోవాలి. మనం కుడుతున్నప్పుడు కూడా నీట్గా అయితే కుట్టాలి. ఓకేనా, ఈ విధంగా ఇటు సైడ్ షోల్డర్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే వదలండి గ్యాప్. ఓకేనా, కట్ చేస్తాయి. ఓకేనా, రెండో కుట్టు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని మనం ఇక్కడ షోల్డర్ ఉంది కదా, అదే సంకల వైపు నుంచి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోండి. క్లాత్ ఇలా కరెక్ట్ పెట్టుకొని ఈ విధంగా ఇలా సేమ్ వేస్తుంది. మనం లైనింగ్ అయితే ఏ విధంగా ఖర్చు అయితే వదిలి మనం జాయింట్ చేసేసుకున్నాము షోల్డర్, అలానే ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకో పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ అలాగే కటింగ్ నేర్చుకుంటే చాలా రకాలు కట్ చేయొచ్చు కటింగ్, అలాగే మనం స్టిచ్చింగ్లో కూడా చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చు. ఈ విధంగా మధ్యలో దారాన్ని కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెండింటిని అయితే షోల్డర్ జాయింట్ చేసుకున్నాము. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ ఈ విధంగా కరెక్ట్ పెట్టేసుకోవాలి. లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్. నేను బ్యాక్ పార్ట్కి నెక్ ఎంత కట్ చేయలేదు కూడా చెప్తాను. ఫస్ట్ ఇలాగ పెట్టేసుకోవాలి నీట్గా. ఓకేనా, మీ ఇష్టం. బాల్ పెన్స్ ఉంటే బాల్ పెన్స్ పెట్టేసుకోండి. బాల్ పెన్స్ కూడా అవసరం లేదు, ఇలా కూడా మనకి నీట్గా వస్తుంది. బాల్ పెన్స్ అవసరం లేకుండా ఏ విధంగా నీట్గా ఫినిషింగ్ రావాలో కూడా చెప్తాను. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలాగ ఫ్రంట్ పార్ట్ నీట్గా ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలాగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా చూస్తున్నది ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీదనే వేయండి కుట్టు. ఓకేనా, ఈ విధంగా ఇలా షోల్డర్ దగ్గర ఇలాగా కుట్టు అనేది చేసుకుంటూ రావాలి. నేను నెక్ ఎందుకు కట్ చేయలేదంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, బాల్ పిన్స్ కూడా అవసరం లేకుండా మనం ముడతలు లేకుండా కుట్టవచ్చు అనేసి చెప్పాను కదా. అసలు ఎందుకంటే నెక్ మనం కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం బ్యాక్ నెక్ కట్ చేయకుండా ఇలాగ డైరెక్ట్గా ఇలాగ షోల్డర్, నేను వీడియోలో చూపించినట్టు షోల్డర్ జాయింట్ చేసేసుకొని ఇలా కొట్టామనుకోండి, అవతల షోల్డర్ అనేది కరెక్ట్ వస్తుంది. మనకి నెక్ కూడా చిన్నది కాదు పెద్దది కాదు, చిన్నది కాదులేండి, పెద్దది అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మన క్లాత్ కూడా జారుతుంది. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా భావించి ఇలాగా నీళ్ళు చూస్తున్నా ఈ విధంగా ఇలాగా షోల్డర్ని కూడా ఇలాగ పెట్టేసి కుడుతూ రావాలి. 1/2 ఇంచ్ ఖర్చుగా వదిలేసి కుట్టు వేసేసుకుని రావాలి ఈ విధంగా. ఓకేనా, నీట్ కూడా ఫినిషింగ్ అనేది ఉంటుంది. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయకుండా ఇప్పుడు దారాన్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్. ఓకేనా, అంటే బ్యాక్ పార్ట్ లైనింగ్ కట్ చేయొచ్చు, నెక్ ఒరిజినల్ క్లాత్ మాత్రం కట్ చేయకండి. ఈ విధంగా మనం నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అతుక్కొని ఉండాలి, షోల్డర్ కరెక్ట్గా ఉండాలి, జారకుండా ఉండకూడదంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. కస్టమర్ కూడా చాలా పెరుగుతారనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంది కదా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ దగ్గర అయితే ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఆ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాట్ పెట్టేసుకోండి అక్కడక్కడ మొత్తం ఈ విధంగా. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన వీడియోస్ని చాలామందికి అయితే షేర్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్. ఓకేనా, ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు
తిప్పేసుకోవాలి. చూపిస్తాను చూడండి, మీకు కరెక్ట్ షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్ వచ్చింది చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూసారు కదా, అలాగే లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్ వచ్చింది మనకి. ఈ విధంగా ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి లోపల వైపు. ఇలా పెట్టేసుకొని క్లాత్ ఇలాగ నీట్గా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనం పై కుట్టు అనేది వేసేసుకుంటూ అవ్వాలి ఇలాగా. ఈ విధంగా వాళ్ళ బొటిక్ వాళ్ళు ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారు కదా, తిప్పేసి మనం క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా అవసరం లేదు. ఈ విధంగా తిప్పేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేయకూడదు, ఓకేనా. తర్వాత కట్ చేసుకోవచ్చు మనం కుట్టిన తర్వాత, ఓకేనా. ఈ విధంగా మనం చెయ్యి అనేది క్లాత్ మీదనే పెట్టేసుకోవాలి, బ్యాక్ పార్ట్ మీద. ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ సరి చేసుకుంటూ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఈ విధంగా పై కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఇలాగా. చూసారు కదా, క్లాత్ని ఇలా జరపాలి. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్ వచ్చే విధంగా. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ వేస్తాం కాబట్టి ఇంకా మనకి ఇంకా ఈజీగా తిరుగుతుంది అనమాట నెక్. క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా మనం ఈ విధంగా ఈ స్టైల్లో కుట్టచ్చు, ఓకేనా. నెక్ మాత్రం కట్ చేయకండి, బ్యాక్ నెక్. ఇలా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు నెక్ మొత్తం ఇలా కుట్టు అనేది వేసేసాం కదా, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్. అసలు ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇటు సైడ్ ఫ్రంట్ వైపు మామూలు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జరగకుండా మనం ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి టోటల్గా. ఇటు సైడ్ ఇలా కుట్టు దగ్గర ఇలా కుట్టు తీసేసి దారాన్ని కట్ చేయండి. మళ్ళీ మూలలాగా సూది కిందికి దింపేసి అలానే కుట్టకడలా కుడితే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కుబ్బలాగా వస్తుంది అనమాట. ఇలాగైతే ఎక్కడి నుంచి కుడతాం అక్కడ నుంచి స్టాప్ చేసేసి ఇలా కుట్టు అనేది ఆ పార్ట్ వరకు దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఇటు సైడ్ ఇలాగ దారాన్ని కట్ చేసేయాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఇలాగా. చూసారు కదా, ఇలాగ ఇప్పుడు కుట్టు వేసేసాను కదా, ఇలాగ ఇటు సైడ్ నుంచి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. చెయ్యి తిరగాలి, మన చెయ్యి తిరిగితే మనకి రౌండ్గా తిరుగుతుంది అనమాట, ఓకేనా. అలవాటు చేసేసుకోవాలి, దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే కుట్లు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా చూసారు కదా, నీట్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ అనేది వేయాలి. ఈ విధంగా మీ ఇష్టం, పట్టీ వేయకుండా కూడా డాట్స్ వేసుకోవచ్చు, లేదంటే పట్టీ వేసి కూడా మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేయచ్చు. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్ అంటే సైడ్కి వచ్చింది కదా, సెంటర్లో వచ్చిన క్లాత్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా డాట్స్ అనేది వేయాలి. రఫ్ చేయకుండా మనం ఇలాగ కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ దారాన్ని అయితే కట్ చేసేయాలి. దారాన్ని దగ్గర కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసేయాలి. ఇటువైపు అయితే వేసేసే ముందు ఒక డాట్స్, ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అనేది వేయాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనం డాట్స్ అయితే వేసేసాం రెండు వైపులు. ఇప్పుడు పట్టీ తీసేసుకోవాలి. పట్టీకి అయితే నేను జాయింట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎప్పుడైనా బ్లౌజ్కి అయితే కాటన్ లైనింగ్ తీసేసుకొని పర్ఫెక్ట్ కూర్చుంటుంది మనకి పాలిస్టర్ కన్నా, ఓకేనా. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కుట్టు వేసేసుకోవాలి. పట్టీ విధంగా తిప్పేసి పై కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి, మనం ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా లాస్ట్లో దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. పట్టీ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెద్ద కుట్టు అనేది వేయడం లేదు, ఇలా చేతితో రఫ్ చేసేసి ఇలాగైతే పెడుతున్నాను. ఇప్పుడు చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఇలాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద డాట్స్ కూడా వేస్తున్నప్పుడు కొంచెం చాలా మిస్టేక్ చేస్తుంటారు. కుట్టు అనేది ఎట్లంటే అట్లా వేస్తుంటారు అనమాట. క్రాస్గా రావాలి కుట్టు కూడా. డాట్స్ షేప్ ఎలా ఉంటుందో అలా షేప్ వచ్చే విధంగా క్రాస్గా కుట్టు వేసేసుకుంటారు. ఇలాగ డౌన్ అయిపోవాలి లాస్ట్లో ఇలాగ, ఓకేనా. ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వదిలేసి దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు సైడ్కున్న డాట్స్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్స్ వేయాలి ఇలాగ, ఓకేనా. ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగ రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ క్రాస్గా కుట్టాలి. ఇలాగ కుట్టు అనేది ఇలాగ గ్యాప్ అనేది తగ్గిస్తూ రావాలి. లాస్ట్ చివరి వరకు దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు సంకల దగ్గర ఒక డాట్స్ వేయాలి. ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. కింద డాట్స్ ఉంది కదా, కింది డాట్స్కి
ఒక 2 వేలు అంత గ్యాప్ వదిలేసేయాలి. ఇలాగ 2 వేలు అంత గ్యాప్ వదిలేసి కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కుట్టు అనేది వేసేసుకుంటారు డాట్స్. దారాన్ని అయితే కట్ చేయాలి ఇలాగా. ఓకేనా, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకో పాటికి మనం డాట్స్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ లైనింగ్ వచ్చేసి డబల్ వెళ్ళిందనమాట. ఈ విధంగా ఇలాగా కింది వైపు ఇలాగ పెట్టేసి పై వైపు ఇలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, పైనుంచి అంటే ఓపెన్ ఉందనమాట. ఎటు సైడ్ ఓపెన్ ఉందంటే కింది వైపు అయితే ఓపెన్ వస్తుంది మనకి. అంతా తిప్పేస్తున్నాం కదా మనం, హేమింగ్ చేయకుండా ఖర్చు కనిపించకుండా కుట్ట అనేది వేస్తున్నాము. ఓకేనా, ఈ విధంగా మనకి ఇలాగా డాట్స్ ఉంది కదా లోపల సెంటర్ డాట్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇవన్నీ 1 బై 1 కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మనము జారకుండా ఒక్క పార్ట్ కూడా జారకుండా నీట్గా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటూ రాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి ఈ విధంగా వీడియోలు చూపిస్తాను. ఈ విధంగా నీట్గా పెట్టేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. కొంచెం లేట్ అయినా కూడా మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఏం లేట్ కాదు, మనకి ఇలానే తొందర అయిపోతుంది. హేమింగ్ చేయడం కొంచెం పని తక్కువ అవుతుంది మనకి. ఓకేనా, ఈ విధంగా కుట్టిన దారాన్ని కట్ చేసుకోవాలి. యాస్టీజ్గా ఇంకో పార్ట్కి అయితే అలానే క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు 2 పార్ట్ తీసేసుకొని చూసుకోవాలి కరెక్ట్ వచ్చినాయా లేదా అని. చూసారు కదా కరెక్ట్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ నెక్ పార్ట్ కరెక్ట్ వచ్చింది, కింద డాట్ సైడ్ కూడా డాట్ కరెక్ట్ వచ్చింది, ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్ అయితే వచ్చింది. ఓకేనా, నీట్గా అయితే ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇలాగ ఒక పార్ట్ తీసేసుకోవాలి. ఒక పార్ట్ తీసేసుకొని మనం కింది వైపు ఇలాగా చూసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి చూసారు కదా, ఒక 1/2 ఇంచు కానీ కొంచెం ఎక్కువ ఉందనమాట. అది ఎక్కువ ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఎక్కువ పెట్టేసాను. అలా పెట్టేసుకొని ఎంతవరకు వచ్చిందని చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని, ఓకేనా, బ్యాక్ పార్ట్ పట్టింది కదా, బ్యాక్ పార్ట్ పట్టి కుట్టిన దగ్గర చూసేసుకొని ఇలాగ ఎంత కావాలో అంత చూసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 సార్లు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకుని రావాలి. ఖర్చు కనిపించకుండా మనకి నీట్ ఫినిషింగ్ రావాలి కదా, ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి. ఓకేనా, మనం హేమింగ్ చేసే పని అయితే తప్పిపోతుంది మనకి. ఓకేనా, పని అయితే ఉండదు, హేమింగ్ చేసే పని అయితే అస్సలు అయితే ఉండదు. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటారు. మీకు ఒకవేళ ఇలా జరుగుతుంది అంటే జారుతుంది, ఒక్కొక్క పాడు ఇలా జారుతున్నాయి అంటే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కుట్టకుండానే ఆ 3 లేయర్స్ ఉంటుంది కదా, అంటే 4 అవి డబల్ ఉంది లైనింగ్, అలాగే ఈ పార్ట్స్ సింగిల్ పార్ట్స్ 4 లేయర్ ఉంది కదా, దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి జరగకుండా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, కుట్టు వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుడితే మనకి నీట్గా కూడా వస్తుంది అనమాట. ఓకే, మీకు అలవాటు లేని వాళ్ళకి అది చూసారు కదా నీట్గా వచ్చింది. మన క్రాస్ బెల్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కదా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనము ఇప్పుడు ఇంకో పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. ఓకేనా, కుట్టింది చూపించండి. ఈ విధంగా ఇలా కుట్టుకున్నాను కదా 2 పార్ట్స్కి. ఇప్పుడు ఉక్సు పట్టి కచ్చపట్టి వేసేసుకోవాలి. ఎప్పుడైనా రైట్ సైడ్ అంటే సీదా వైపు ఉన్న అంటే మనకి కుడివైపు ఉక్సు పట్టేస్తుంది, ఇక్కడ లెఫ్ట్ అంటే ఎడమ వైపు కాజా పట్టేస్తుంది. ఎడమవైపు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఇలాగా సీదా మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు రఫ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి మనము ఇలాగ కుట్టు వేసేసుకుంటూ రావాలి. సీదా మీద పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ కాజా పట్టి. ఓకేనా, స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, పట్టి క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసేసేయాలి. లోపల ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకుంటారు. ఇలా రఫ్ చేస్తే చేయండి, లేదంటే లేదు, దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా తీసేసి ఫోల్డింగ్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి లోపల వైపు ఇలాగా. ఓకేనా, ఈ విధంగా ఈ పట్టు అనేది పైకి వస్తుంది మనకి, కాచపట్టి కదా, మధ్యలో వేయండి కుట్టు అనేది. పెద్ద కుట్టు పెట్టుకోండి. ఓకేనా, పెద్ద కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకుంటారు. కాచాలు వేస్తాం కదా, కాచాలు వేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేసుకోవాలి. స్ట్రైట్గా అయితే కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు కాచాలు వేయాలి. ఈ విధంగా ఇలా చిన్న కుట్టు పెట్టేసి ఇలా రఫ్ చేసేసి ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి ఒక్కొక్క కాచ వేయాలి. ఇలా రఫ్ చేయండి. మీరు ఉక్స్ ఎంత ఉందో కాచ కూడా అంతే వేసేసుకుంటూ మనం రావాలన్నమాట. ఇలాగా రఫ్ చేయండి. ప్రతి కాచ వేసినప్పుడు కాచ దగ్గర అయితే రఫ్ చేసేసుకుంటూ మనం వీ షేప్ లాగా
కాచ అనేది వేయాలి. ఈ విధంగా ఇది మూడో కాచ. ఇలా లాస్ట్ కాచ, ఐదో కాచ అనమాట. ప్రతి బ్లౌజ్కి 5 కాచలు అయితే ఉంటాయి. ఇప్పుడు దారం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాచా పట్టీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో పార్ట్కి అయితే ఉక్సు పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సు పట్టీ అయితే కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ అనేది కూడా ఎంత బాగా వచ్చి చూసారు కదా. హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేసేసుకుంటూ రావాలి. ఓకేనా. ఈ బాబ్ హ్యాండ్స్ లింక్ అయితే ఇస్తాను చూడండి. ఈజీ మెథడ్ ఉంటుంది. క్లాత్ ఎంత తీసేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఓకేనా. లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడు కుట్టు వేసేసాను కదా, దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ని కూడా మనం కుట్టుకోవాలి. ఒక సైడ్ ఇలా కుట్టుకున్నాం కదా హ్యాండ్ని, ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ని కూడా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు కనిపించకుండా కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ ఫస్ట్ సీదా మీద ఇలా సైడ్ కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఎందుకంటే దారాలు అవి పోగులు లేస్ చేయకుండా ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా. లోపల వైపు ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి పట్టిని. చూసారు కదా మనకు కరెక్ట్ వచ్చింది. చూసారు కదా నడుము దగ్గర అసలు ఎక్కువ బ్యాక్ పార్ట్ ఎక్కువ లేదు, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రెండు లేవు, సరి సమానంగా వచ్చింది. చూసారు కదా. ఇలా చూసుకొని మనం క్రాస్ బెల్ట్ కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇలాగా చైన్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇటు సైడ్కి లాస్ట్లోనే మనం ఒక పావించి వదిలేసి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసాం కదా సీదా మీద, దాని మీద కుట్టు వేసేసుకుంటాడు. ఒక పావించి వదిలేసి కుట్టు వేసేసుకుంటాడు, ఆ పోగులు మనకి కనిపించకుండా. ఓకేనా. రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు బట్టి 5.5 హ్యాండ్ లూజు ఇలా పట్టుకొని ఇలా రఫ్ చేసేసి సైడ్ కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. విధంగా ఇలా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక 8.5 ఇంచుల దగ్గర ఇలాగా పట్టుకొని ఇలా షేప్ లాగా వేసేసుకోవాలి. ఇక్కడ మనం నడుము దగ్గర మళ్ళీ టేప్ తీసేసుకొని నడుము వచ్చేసి ఎంత 7 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఉక్సు పట్టి నుంచి ఇక్కడ 7 ఇంచుల దగ్గర ఇలా పట్టుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేసేసి దారాన్ని అయితే కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ 3 కుట్లు వేసేసేయాలి. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ యాస్టీజ్ సైడ్ కుట్లు అయితే వేసేసేయాలి. బ్యాక్ పార్ట్కి పట్టింది కదా, దీనికి హేమింగ్ కూడా చేస్తే చేయొచ్చు, లేకుండా లేదు. అవసరం లేకుండానే బ్లౌజ్ ఇస్ రెడీ. బొటిక్ స్టైల్ అది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. కస్టమర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.